సేమ్ టు సేమ్ బ్రో. వాట్ నెక్స్ట్? ఓటమి తర్వాత ఇద్దరు మిత్రుల పరిస్థితి దిక్కుతోచని స్థితిలో ఆగమ్య గోచరంగా మారిపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ దొందే అన్నట్టుగా ప్రచారంలో ఉంది. ఈ రెండు పార్టీలకు వెలుగు అంతా గత వైభవంగా మారిపోయింది. అధికారానికి దూరమై కష్టాలకు చేరువై అత్యంత సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని అంటున్నారు. ఏ రాజకీయ పార్టీకి అయినా ఓటములు గెలుపులు సహజం. కానీ ప్రాంతీయ పార్టీలుగా ఉంటూ అపరిమితమైన అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ అదే శాశ్వతమని భ్రమించిన నేపథ్యంలోనే నేడు ఈ రెండు పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయని అంటున్నారు. గులాబీ పార్టీని తీసుకుంటే గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓట్ షేర్ తెచ్చుకుంది. అలాగే 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దాంతో మెజార్టీ తగ్గినా కాస్త మంచి ఫైట్ ఇచ్చారు అన్న భావన వ్యక్తమైంది. కానీ ఎన్నికలు ముగిసి 6 నెలలు గడవక ముందే తప్పని పరిస్థితుల్లో అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఒక్క సీట్ను గెలుచుకోకపోవడం ఆ పార్టీ హిస్టరీలోనే ఇదే తొలిసారి. అంతేకాదు 3వ స్థానం నుండి బీజేపీ 2వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ ప్లేస్ ఆక్రమించి కాంగ్రెస్కి ఆల్టర్నేట్గా నిలిచింది. ఈ నేపథ్యంలో 8 మంది ఎంపీల విజయంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్ని బీజేపీ ఢీకొట్టింది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో బీజేపీ రాజకీయంగా పట్టు సాధించేందుకు అవకాశంగా మారింది. బీఆర్ఎస్ క్యాడర్ చూస్తే ఒక్కసారిగా వీక్ అయిపోయింది. కవిత జైలు పాలవడం, ఇక గులాబీ అధినేత కేసీఆర్ ఆరోగ్య సంబంధిత సమస్యలతో సతమతమవుతూ ఉండడం, ఇక కేటీఆర్, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే వారు కూడా ఎప్పుడు జైలుకు వెళ్తారో తెలియని పరిస్థితి. మొత్తానికి చూస్తే బీఆర్ఎస్ ప్రస్థానం అంతా ఇప్పుడు కలగా మారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది అంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఇలా ఉంటే ఏపీలో వైసీపీ పరిస్థితి సేమ్ టు సేమ్ అన్నట్టుగా ఉందట. గతంలో 151 మంది ఎమ్మెల్యేలతో కలకల్లాడిన జగన్ సర్కార్ మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి దెబ్బకు వైసీపీ 11 సీట్లకు పడిపోయింది. జగన్ నిర్లక్ష్యం, అతి ఉత్సాహం వల్లే వైసీపీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఏపీలో రాజకీయ శూన్యత లేకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూసుకొస్తున్నారు. ఆయన 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దాంతో ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి ఆల్టర్నేట్గా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు అని అంటున్నారు. జనసేన స్థానంలో వైసీపీ ఉండాలంటే చంద్రబాబు చాణక్యం ముందు వైసీపీ నేతలు చాలా కష్టపడాల్సిందే. ఒకవేళ క్యాడర్ సహకరించకపోతే తెలంగాణలో బీఆర్ఎస్ అయినా ఏపీలో వైసీపీ అయినా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాయన్నది పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీంతో బ్రో వాట్ నెక్స్ట్ అన్నట్టుగా కేసీఆర్, జగన్ పునరాలోచనలో పడ్డారట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.